అదేవిధంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ సామాజికవేత్త, స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందించే వ్యక్తులు, వ్యక్తిగా శక్తిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్గా ఉన్న శ్రీ ఈవి శ్రీనివాసరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్థానిక కార్పొరేటర్ 30వ డివిజన్ కార్పొరేటర్ రావుల కోమల కిషన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్జేడీ మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారిని వేదిక మీదకి గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. అదేవిధంగా జిల్లా సంక్షేమాధికారి జయంతి గారిని, పీడి మెప్మా రజిత మేడం గారిని, అదేవిధంగా డిఆర్డిఓ ఏపీడి శ్రీనివాసరావు గారిని మహిళా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయవలసిందిగా అతిథులను కోరుచున్నాం. ఆమె పేరు మహిళ, ఆమె పేరు కమల, ఆమె ఒక తెరిచిన నవల. అందరూ అనుకుంటారు తాను అబల, కానీ లక్ష్య సాధనలో ఆమె ఒక సబల. అందరూ అనుకుంటారు తాను అబల, కానీ లక్ష్య సాధనలో ఆమె సబల. ఆమె ఆశ, ఆశయం, లక్ష్యం. మహిళ అంటేనే ఒక విజయం, ఒక విశ్వాసం. మహిళ అంటే ఒక త్యాగమూర్తి, మహిళ అంటే ఒక సహనశీలి, మహిళ అంటే ఒక అమృతమయ్యి, మహిళ అంటే కలెక్టర్ మేడం గారు, తర్వాత మన ఆర్జేడీ మేడం గారు, తర్వాత కౌన్సిలర్ గారు, ఇక్కడ వచ్చిన చైర్పర్సన్ కమిటీ మెంబర్స్, తర్వాత శ్రీనివాసరావు గారు, తర్వాత అంతారెడ్డి గారు. సో ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికీను, తర్వాత పత్రికా మిత్రులందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఇది అలాగే కార్యక్రమానికి చేసేటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవి గారికి, డిడబ్ల్యూ గారికి, వేదిక పైన ఉన్న అతిథులందరికీ, ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ, మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన మహిళలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ, అందరికీ కూడా నా నమస్కారాలు. అలానే ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇదే హాల్లో నేను మార్నింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇంకొక కోర్టు ప్రోగ్రామ్కి రావడం జరిగింది. మార్నింగ్కి ఇప్పటికి పొద్దున వచ్చిన ప్రోగ్రామ్కి ఇప్పటికి చూస్తే సడన్గా హాల్ మొత్తంలో ఒక కళ వచ్చింది. సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చాలా కలర్ఫుల్గా ఉంది మొత్తం అని చెప్పి, ఇంకా మండల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇంత కలర్ఫుల్గా ఎప్పుడు ఉంటుంది. మార్నింగ్ మొత్తం అందరూ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అందరూ వేసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు హాల్లో మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా, సంతోషంగా ఒక కళ వచ్చింది ఈ కళాక్షేత్రానికి. సో అందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా చాలామంది చాలా విషయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మన మహిళల కోసం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము మన మహిళల కోసం ఎస్టాబ్లిష్ చేసుకున్న సఖీ సెంటర్లో ఏవైతే రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయో ఈ మధ్య ఇంకా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. దాని నుంచి మనము ఒకటి అర్థం చేసుకోవాలి, మహిళల పట్ల జరుగుతున్న ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్నాయో ఆర్ ఎలాంటివైనా ఇష్యూస్ ఉన్నాయో అవి ఈ మధ్య ఇంకా పెరుగుతున్నాయి. కానీ అట్లాంటి కేసెస్ మనం అరికట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా, ఎస్పెషల్లీ ఇక్కడున్న ఆంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉన్న మహిళలందరితో టచ్లో ఉండాలి. కాబట్టి ఇట్లాంటి కేసెస్ రిపోర్ట్ చేయాలి అండ్ మనము డిస్కస్ చేసి కౌన్సిలింగ్ కానీ మీడియేషన్ ద్వారా ఇట్లాంటి కేసెస్ మనము ఇంకా కూడా మహిళలందరినీ కూడా సాల్వ్ చేసి సొసైటీలో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండాలని అని కోరుతున్నాను. రెండోది, మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ కింద చాలా మంది అమ్మాయిలకి మనము శిక్షణ ఇస్తున్నాము. అడ్వెంచర్ కోర్సులో అవ్వచ్చు, అలానే హెల్త్ పరంగా అవ్వచ్చు. సో ఇలాంటి కోర్సెస్ ద్వారా ఫ్యూచర్లో కూడా మనకి మహిళల గురించి ఇంకా అవేర్నెస్, కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డ్ అవుతుంది అని ఆశిస్తున్నాము.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన గవర్నమెంట్ తరఫున మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసుంటుంది, ఎస్ఏజీ గ్రూప్స్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు యూనిఫామ్స్ కుట్టటము, అలానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో వాళ్ళని మనం మెంబర్స్గా చేసుకొని వాళ్ళ ద్వారా మన అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం రిపేర్స్ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మన టీజీఎస్ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకి ఇచ్చి వాళ్ళ ద్వారా టీజీఎస్ఆర్టీసీకి హైర్ అనేది కూడా ఇస్తున్నారు. ఈరోజు హన్మకొండ జిల్లాలో ఆల్మోస్ట్ 6 మండలాల్లో ఒక్కొక్క బస్సు 36 లక్షలు చొప్పున ఈ బస్సులు మన మహిళా సంఘాలు ఆర్టీసీకి హైర్ ఇస్తున్నారు. అలానే ఇప్పుడు మన ఎన్టీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా 4 వియో గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా 3 కోట్లు చెప్పిన ఒక్కొక్క సోలార్ ప్లాంట్ అనేది కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. సో దీన్ని బట్టి మీకు అందరికీ ఒకటి ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, గవర్నమెంట్ తరఫు నుంచి మహిళల్లో ఎంత శక్తి ఉంది, వాళ్ళు ఏది సాధించగలుగుతారు, వాళ్ళు ఏ రంగంలో కూడా అడుగు పెడితే ఆ రంగంలో అన్నీ కూడా సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. మీరందరూ కూడా ఈ ఉద్దేశాన్ని గ్రాస్ రూట్ లెవెల్ వరకు కింద ప్రతి ఒక్కరికి విలేజ్లో మీరు కూడా అందజేయాలి. అలానే మీరు కూడా ఈ మొత్తం ఇందిరా మహిళా శక్తి మూవ్మెంట్లో పాల్గొని ప్రతి ఒక్క మహిళ కూడా ఇంకా మంచిగా వాళ్ళకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే యూనిట్లు పెట్టాలనుకుంటున్నారో, ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నారో అట్లాంటి వాటన్నింటిలో కూడా మీరు కూడా భాగస్వామ్యమని ముందుకి అడుగు వేయాలి అని కోరుతున్నాను. అలానే ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా మీరు చాలా మంచిగా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మనకి అక్కడ ఉన్న పిల్లలు అవ్వచ్చు, అలానే అక్కడ ఉన్న తల్లులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా మీరు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ విషయం అవ్వచ్చు, రోజు వాళ్ళ మీ దగ్గరికి వచ్చి చెప్పుకునే ఇష్యూస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మీరు చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇలానే కొనసాగిస్తూ మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంకా మంచిగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనేది ఆశిస్తూ మీకు అందరికీ కూడా ఇంకొకసారి ఇంటర్నేషనల్ శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం.